हस्तयोः अर्घ्यं समर्पयामि गं गणपतये नमः मुखे शुद्ध आचमनं समर्पयामि गं गणपतये नमः शुद्धोदकं समर्पयामि गं गणपतये नमः पंचामृत स्नानो आप्यायस्वमिते विश्व స్వామి శరణమయ్యప్ప. కార్తీక మాసం గురించి చెప్పాలనుకుంటే దీపావళి తర్వాత నుంచి మనకు నెల రోజుల పాటు కార్తీక మాసం ఉంటుంది. కార్తీక మాసంలో దీక్షాపరులు ఎక్కువగా కనిపిస్తుంటారు. అయ్యప్ప మాలను తీసుకున్నా, మనం హనుమాన్ దీక్ష తీసుకున్నా, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి శివ దీక్ష తీసుకున్నా కూడా కార్తీక పురాణంలో చెప్పినటువంటిది ఏంటంటే, ఒక దీపం కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించిన 365 రోజులు వెలిగించినటువంటి మాసం ఏదైతే ఉంది అంటే అది కార్తీక మాసం. కాబట్టి అయ్యప్ప దీక్షలో తీసుకుంటే కార్తీక మాసం శివునికి ఇష్టమైనటువంటి మాసం కాబట్టి కార్తీకంలో అయ్యప్ప మాలలు ఎక్కువగా ధరిస్తుంటారు. ధరించి మార్గశిర మాసంలో శబరిమల యాత్ర చేస్తుంటారు. కాబట్టి కార్తీక మాసం కేవలం దీక్షలకే కాదు, ప్రతి ఒక్క హిందూ సమాజానికి ఉపయోగపడేటటువంటి మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో మనం ఎన్ని శివాలయాలలో తీసుకున్నా, ఏ ఆలయం తీసుకున్నా దీపారాధనలు కనిపిస్తుంటాయి. పిండి దీపాలు పెడుతుంటారు, 365 ఒత్తుల దీపాలు పెడుతుంటారు. ఇది ఎందుకు అంటే సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్ పెంచేటటువంటి మాసం. ఈ మాసంలో భగవంతులు భూమి మీద తిరుగుతుంటారు అనేది ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఈ కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసం. అందరూ కూడా ఈ కార్తీక మాసంలో పూజలు, దీపారాధనలు, వ్రతాలు, నోములు, సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చాలా చక్కగా కార్తీక పౌర్ణమి రోజు కానీ కార్తీక మాసంలో జరుపుకుంటుంటారు. కాబట్టి ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనం, విశిష్టత అది. స్వామియే శరణమాంజనేయ, స్వామియే శరణమయ్యప్ప. ఈ యొక్క హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఈ 12 నెలల మాసంలో అతి పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ మాసం కంటే సమానమైనటువంటి మాసము ఈ 12 మాసాలలో ఏది లేదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ మాసం శివకేశవులకు అతి ప్రీతిప్రాతమైనది కాబట్టి, అంతేకాకుండా కార్తికేయునికి చాలా ఇష్టమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. ఈ ముగ్గురికి ఇష్టమైనది కనుక ఈ మాసాన్ని అతి పవిత్ర మాసంగా భావిస్తారు. సూర్యోదయం కంటే ముందు కార్తీక దామోదరానికి పూజలు జరుపుతారు. సూర్యోదయం తర్వాత శివునికి పూజలు జరిపించబడుతుంది. సంధ్యా సమయంలో తులసి మాతకు మరియు లక్ష్మీమాతకు పూజలు చేయడం జరుగుతుంది. ఈరోజు మనం వెలిగించే దీపాలు అగ్నితత్వాత్మకమైనటువంటి కృత్తిక నక్షత్ర అధిపతిగా కలిగి ఉన్నటువంటి కార్తీక మాసానికి అధిపతిగా ఉన్నటువంటి కార్తికేయునికి చెందుతుంది. కాబట్టి ఈ యొక్క మాసము అతి పవిత్రమైనదిగా భావిస్తూ ఇంతమంది దేవతలకు ప్రీతిపాత్రమైనటువంటి అనుగ్రహానికి సిద్ధంగా ఉన్నటువంటి మాసం కనుక ఈ మాసంలో ఏ సాధన చేసినా, ఏ పని చేసినా ఉత్తమ ఫలితాలు పొందడానికి అనుకూలమైనటువంటి మాసం కనుక మరి ఈ మాసంలోనే అనేకమైనటువంటి ఉపవాసాలు మరియు జాగరణలు మరియు ఇతరితర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మన హిందూ సాంప్రదాయం. అదేవిధంగా ఈ యొక్క మాసము అతి పవిత్రమైనది మాసం కాబట్టి మన యొక్క ఈ సమాజంలో ఉన్నటువంటి మన అర్చకులు కానివ్వండి, ఆచార్యులు కానివ్వండి, ఇంకా వేద పండితులు కానివ్వండి, వారు ఒక విధానాన్ని ఏర్పరచుకొని ఈ మాలధారణ కార్యక్రమాన్ని ఏ మాసంలోనైతే పవిత్రంగా ఉంటుందో అనేది భావించి కార్తీక మాసంలోనే అయితేనే ఇలాంటి మాలధారణ చేస్తే ఆ యొక్క భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అనేది భావించి ఈ యొక్క కార్తీక మాసాన్ని ఎంచుకొని ఈ యొక్క మాలధారణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మాసంలోని అనేకమైనటువంటి మాలాధారణ కార్యక్రమాలు కూడా మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఎందుకంటే ఈ యొక్క కార్తీక మాసంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క భగవంతుని ప్రార్థిస్తే ఉత్తమ ఫలితాలు కూడా మనకు కార్తీక మాసంలో సోమవారాన్ని శివుని పూజిస్తే ఎన్నో ఉత్తమ ఫలితాలు వస్తాయని, మంగళవారం నాడు మరి ఆంజనేయ స్వామిని, బుధవారం నాడు మరి అయ్యప్పని,
గురువారం నాడు మరి సాయిబాబాని, శుక్రవారం శనివారం రోజున లక్ష్మీ అమ్మవారిని ఈ మాసంలో పూజిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాలు మనకు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ మాసంలో 5 దీపాలు కనుక వెలిగిస్తే కొన్ని కోట్ల పుణ్య ఫలితం వస్తుందనేది కూడా మన పండితులు మనకు తెలిపిన విషయమే. అది బ్రహ్మముహూర్తంలో దీపారాధన, నారికేల దీపం, పిండి దీపం, 365 ఒత్తుల దీపం, ఉసిరి దీపం, ఈ 5 దీపాలు కేవలము కార్తీక మాసంలోనే వెలిగిస్తే అనేకమైనటువంటి ఉత్తమ ఫలితాలు వస్తాయని మన పండితులు చెప్పిన ప్రకారంగా ఈ మాసము ఉత్తమమైనది కాబట్టి ఈ మాసంలోనే మాలధారణ చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని మరి వారి కుటుంబ సభ్యులు కానీ వారు కానీ ఆరోగ్యపరంగా కానీ ఆర్థికపరమైనటువంటి సామాజిక పరమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఈ యొక్క మాసంలో మరి మాలధారణ చేసి ఆ భగవంతునికి అనుగ్రహానికి కృపకు పాత్రలు అవుతున్నారని బంధువులంతా కార్తీక మాసమైన పవిత్ర మాసంగా దీన్ని ప్రకటించబడింది. వెనుకట మన అందరూ గురువులు, సద్గురువులు, పీఠాధిపతులు అందరూ 12 నెలల్లో ఒక మాసాన్ని ఎన్నుకొని కార్తీక మాసాన్ని డిసైడ్ చేసి కార్తీక మాసంలో దేవతలంతా భూసంచారం చేస్తారు. కార్తీక మాసంలో పూజలు పునస్కారాలు మంచిగా చేసుకోవాలి, ఆయురారోగ్యాలను కాపాడుకోవాలని ఈ కార్తీక మాసాన్ని డిసైడ్ చేసుకొని ప్రతి ఒక్క స్వామి అయ్యగారులు కానీ గురుస్వాములు కానీ ఉపదేశం చేసేది ఏంటంటే కార్తీక మాసంలో మాలధారణ చేస్తే నియమ నియమిష్టాలతోటి మాలదీక్షణ చేసిన స్వామికి ఆయురారోగ్యాలతోటి వాళ్ళ కుటుంబ సగసుంతాలతోటి దీపారాధన చేసుకున్న స్వాములకు అందరికీ బాగుంటుంది. కాబట్టి మన హిందూ బంధువులంతా గుడికి వెళ్ళి దండం పెట్టుకొని మాలధారణ చేసిన స్వాములు అందరూ అన్ని కుటుంబాలు హిందూ అన్నోళ్ళు దీపం ముట్టేయకుండా ఉండని రోజు అంటూ ఉండదు ఈ కార్తీక మాసం. అంత పవిత్రమైన మాసం ఇది. జై శ్రీరామ్, జై హనుమాన్. స్వామి శరణమయ్యప్ప. శ్రీ గురుభ్యం నమః. స్వామి శరణం. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే స్వాములు ఎన్ని మాల ఏ మాల కానీ కాకపోతే ఏంటంటే నేను జనరల్గా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటా కాబట్టి అన్ని దీక్షా లక్షణాలు ఒకటే ఉంటుంది. కాకపోతే అయ్యప్ప స్వామిది కార్తీక మాసంలో తీసుకోవాలనేది ఏంటంటే మన అయ్యప్ప స్వామి గారు హరిహర పుత్రుల మానసపుత్రుడు కాబట్టి దీక్షాకాలం కార్తీక మాసంలో తీసుకోవడం శ్రేష్టము. అదేవిధంగా కార్తీకము వచ్చేసి మార్గశిర మాత్రంలో శబరిమల యాత్ర చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దీక్షాకాలం హరిహరుల మాసం, ఈ కార్తీక మాసం వచ్చేసి శివుడిది, మార్గశిర మాసం వచ్చేసి విష్ణుమూర్తిది కాబట్టి దీక్షాకాలం సంవత్సర కాలంలో ఈ దీక్షాకాలానికి ప్రత్యేకత కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఈ అనేక ప్రతి దేవుడికి నిర్వహించే పూజా కార్యక్రమాలు ఈ మాసంలోనే ఎక్కువ నిర్వహించడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ దక్షిణాయంలో భగవంతుడు భక్తులకు చాలా సన్నిధిగా దగ్గరగా ఉంటాడు. మనం ఏదైతే నిర్వహిస్తుంటామో ఆ భగవంతునికి చెందడం, వారి ఆశీస్సులు రావడం అనేది జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో దీక్ష తీసుకొని అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం, ఏ ఇతర హనుమాన్ దీక్ష కానీ ఇతర ఏ దీక్షలు కానీ శివస్వామి దీక్షలు కానీ తీసుకోవడం శ్రేష్టమైన కాలం. అంతేకాకుండా ఈ కార్తీక మాసము విశిష్టత ఏంటంటే దీపానికి చాలా ఒక ప్రాధాన్యత ఇచ్చారు. మనము వీలు లేక వసతి లేక అవకాశాలు లేక ఈ ఆధునిక జీవితంలో సమయం సరిపోక దీపం వెలిగేయడం జరగని పక్షంలో ఈ కార్తీక మాసంలో ఏ రోజు కానీ ఒక దీపం వెలిగేయడం వల్ల 365 రోజులు ఫలితం మనకు లభిస్తుంది. అందుకోసమే ఈ కార్తీక మాసం విశిష్టత శివుడికి అత్యంత ప్రాధాన్యత కలిగిన మాసం. అదేవిధంగా ఈ మాసంలోనే ఏమంటారు సహస్ర దీపాలంకరణ అంటే లింగార్చన, సహస్ర దీపాలంకరణ. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు వచ్చేసి ఆ రోజు వచ్చేసి ఆకాశ ఏమంటారు జ్వాలా తోరణమని వెలిగియడం జరుగుతుంది. దాని యొక్క విశిష్టత ఏంటంటే ఏదైతే మానవుడు తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ ఆ రోజుకి ఇట్లా ఆ జ్వాలా తోరణం ప్రదక్షిణ చేయడం అంటే అటు ఇటు వెళ్ళడం జరుగుతుందో
మనం చేసిన పాపాలన్నీ దోషాలన్నీ నివృత్తి అన్నమాట. ఆ భగవంతుడి ఆశీస్సులు లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మాసంలో తులసి కళ్యాణం చేయడం కూడా జరుగుతుంది. అనేక తులసి కళ్యాణమే కాకుండా ఏకాదశిలో వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈ మాసంలో ప్రతిరోజు ఈ మాసం విశిష్టతో కూడుకున్న భగవతారాధనకు చాలా విశిష్టత కలిగిన మాసం ఈ కార్తీక మాసం. కావున భక్తులు మీరు ఈ ఆధునిక జీవితంలో ఎన్ని ఒత్తిడులు ఉన్నా కూడా ఈ కార్తీక మాసంలో మీరు మీ ఇంట్లో కానీ దగ్గర ఉన్న ఆలయానికి వెళ్ళి ఒక దీపం వెలిగించండి. ఒక 5 నిమిషాలు అట్లా కూర్చొని భగవద్జ్ఞానం చేయండి. ఒక 3 సార్లు గంట కొట్టండి, 3 ప్రదక్షిణలు చేయండి. దాని యొక్క ఫలితము మీకు తెలియకుండానే మీరు ఈ కార్తీక మాసం తర్వాత అర్థమవుతుంది. తర్వాత మీ కుటుంబం మొత్తం ఈ విధంగా పాటిస్తే భగవత్ ఆశీస్సులు మనకు ఉంటుందన్న ఉద్దేశంతో పాటిస్తుంటారు. నలుగురికి ఆదర్శప్రాయం అవుతుంటారు. కాబట్టి కార్తీక మాసంలో ప్రతి దీక్షకు విశిష్టత. ఎందుకంటే మనం చేసే పూజ, మనం తీసుకునే దీక్ష మన కుటుంబ యశస్సుగా ఉండాలని తీసుకుంటాం. కాబట్టి ఈ కార్తీక మాసం భగవతారాధనకు చాలా శ్రేష్టమైంది. కావున ప్రతి ఒక్కరూ ఏ దీక్షా స్వామి కానీ ఈ దీక్షాకాలం సమయం కార్తీక మాసం అనేది మేము తెలియజేస్తున్నాం. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం రామగిరి నల్లగొండ నుంచి నోముల శ్యామ్ గురుస్వామి అని నేను మన నల్లగొండ పట్టణ భక్తజనులకు కార్తీక మాస శుభాకాంక్షలు. స్వామి శరణమయ్యప్ప. మన ఆలయంలో ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల గాయిస్తున్నారు. స్వాములు కన్యాస్వామి నుంచి గురుస్వామి 18వ సంపూర్ణ గురుస్వామి వరకు కూడా చాలామంది ఇప్పటి వరకు కొన్ని వేల మంది మాలలు వేయటం జరిగింది. ఈ కార్తీక మాసం రాగానే స్వాములకు మొదటిసారి వేసిన స్వామి కానీ 20 సార్లు కానీ 30 సార్లు కానీ 40 సార్లు వేసిన స్వామికి కానీ అది ఒక అయ్యప్ప స్వామి మాల వేయాలనే ఒక అనుభూతితోని వాళ్ళు చాలా ఉత్సాహంగా ఏర్పడి వస్తుంటారు. వారు ప్రతి సంవత్సరం కూడా మాలాధారణ చేసి 41 రోజు మండల కాలం 41 రోజు దీక్ష చేసి శబరిమల బయలుదేరి మన పంబా నదిలో స్నానం చేసి ఆ కొండ ఎక్కుకుంటూ 18 కొండలు మన నీలిమల, శబరిమల, అప్పాచిమేడే, ఇప్పాచిమేడే, శబరిపీఠం, శరంగుత్తి ఇలాంటి కొండలు ఎక్కుకుంటూ ఆ పవిత్రమైన 18 మెట్లను ఎక్కి ఆ స్వామివారిని ఆ దివ్య దర్శనం చేసుకున్న అనంతరం స్వామివారికి నెయ్యాభిషేకం చేసుకున్న అనంతరం స్వామిని మరీ దర్శించుకొని మరీ తిరుగు ప్రయాణం అవుతారు. 3-4 గంటలకు నిద్ర లేచి మన వారి యొక్క నిత్యకాలపు కార్యక్రమాలు చేసుకొని ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత చన్నీటి స్నానం చేసి స్వామివారి యొక్క ధూప నైవేద్యాలు చేసుకొని అనంతరం స్వామివారి ఆలయానికి ఇచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని హారతి తీసుకొని తీర్థప్రసాదం స్వీకరించి వారి యొక్క సొంత కార్యక్రమాలకు వెళ్ళి అనంతరం సాయంకాలం కూడా స్నానం చేసి యథావిధిగా ఉదయం పూట అయితే ఎలాగ చేశారో అలాగే చేసుకొని అనంతరం స్వాములు ఒకరు పరస్పర వారి యొక్క స్నేహితులు కానీ వారి యొక్క బంధువులు కానీ ఎవరైనా సరే వారు ఇప్పుడు ఈ యొక్క 41 రోజు దీక్షలలో తెలియని వారికి కూడా వారు పరిచయమై వారి యొక్క యాత్ర గురించి ఆలోచించుకుంటూ వారి యొక్క పూజా విధానాన్ని వాళ్ళు పంచుకుంటూ ఒకరొకరు సహకారం చేసుకొని వారు దివ్యంగా ఈ మండల కాలం దీక్ష చేస్తుంటారు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం రామగిరి నల్లగొండ. మరి కార్తీకం మార్గశిరం రాగానే ముందుగా నల్గొండలో అందరికీ గుర్తొచ్చేది దీక్షలు. అంటే హనుమతి దీక్ష కానీ, అయ్యప్ప స్వామి దీక్ష కానీ, భవానీ దీక్ష కానీ ఏదైనా సరే గుర్తొచ్చే దీక్షలు ఏంటంటే అందరూ కూడా ఏదైనా సరే మాల వేసుకోవాలి, మంచిగా ఉండాలి అనే ఆతృత అనేది ఎక్కువగా పెరుగుతుంది భక్తులలో. మరి ఏదైనా దీక్ష ఉన్నప్పటికీ కూడా మరి స్వామివారి అయ్యప్ప దీక్ష అంటే చాలా కఠినమైనది. మరి అయ్యప్ప దీక్ష అంటే కార్తీక మాసంలోనే వేయాలి, మార్గశిర మాసంలో కూడా వేయచ్చు. అంటే హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి. కార్తీక మాసం శివునికి ఇష్టమైన మాసం, మార్గశిర మాసం విష్ణువుకి ఇష్టమైన మాసం. వారిద్దరి కలయికలో పుట్టినటువంటి పుత్రుడు హరిహర పుత్రుడు.
కాబట్టి అయ్యప్ప మాల అనేది చాలా పవిత్రమైనది. మరి కార్తీక మాసంలో మనం విశేష పూజలు జరుపుకుంటాం. మరి ఇలా విశేష పూజలు జరపడం, బ్రహ్మచర్యం పాటించడం ఇలా జరుపుకోవడం చాలా ఆనందకరం. మరి ఈ కార్తీక మాసంలో విష్ణువుకి శివునికి ప్రీతిగా రోజు కూడా మనం నిత్య దీపారాధనలు చేస్తుంటాం. మనం రోజు కూడా నిత్యం సంవత్సరం అంటే 360 రోజులు కూడా ఇంట్లో దీపాలు ముట్టిస్తుంటాం. కానీ ఏదైనా ఒక రోజు మనకు వృత్తిరీత్యానో ఏదో మనకు వీలు పడని పక్షాన మరి కార్తీక మాసంలో మనం దీపారాధన చేస్తే ఆ 360 రోజులు ఒత్తులు వేసి మనం దీపారాధన చేస్తుంటాం. మరి అప్పుడు మనకు ఏ రోజు ఇంట్లో దీపం ముట్టేయకుండా కూడా మనకి 360 దీపం సంవత్సర ఫలితం అనేది వస్తుందని చెప్పేసి మన పురాణం చెబుతున్నది. అలాగే ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక పౌర్ణమి రోజు కూడా అంటే ఈ నవంబర్ 5వ తారీఖు రోజు మన గుళ్ళో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నల్గొండలోని పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి అందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రత పాల్గొల్లో పాల్గొల్సిందిగా మనవి. అయ్యప్ప స్వామి మాల ధరించే స్వాములందరూ కూడా భూతల శయనం అంటే ఏంటంటే నేలపైన పడుకోవాలి. శీతల స్నానం అంటే చన్నీటితోని స్నానం చేయాలి. ఏకభుక్తం అంటే ఏంటంటే ఒకటే పూట భిక్ష చేయాలి. నిత్యం స్వామియే శరణమయ్యప్పని ఆరాధనతో ఉండాలి. స్వామియే శరణమయ్యప్ప. ఆపదాతారం సర్వసంప్రామం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. కార్తీక మాసంలో దేవతలందరూ ఆకాశం నుంచి వచ్చి భూలోకానికి వచ్చేసేసి నది స్నానాలు చేస్తుంటారు. భూలోకంలో ఉన్నట్లాంటి దేవాలయాలన్నీ కూడా ప్రతిరోజు ఆకాశ దీపాలు వేస్తుంటారు. కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం అన్ని మాసాల కంటే. ఈ కార్తీక మాసంలో ఏ పూజ చేసినా కానీ ఎమ్మటే దేవతలందరూ అనుగ్రహిస్తారని చెప్పేసి భక్తులందరూ కూడా చాలా వరకు కార్తీక మాసంలో మాలాధారణ చేస్తుంటారు. హనుమాన్ మాలలు కానీ, అయ్యప్ప మాలలు కానీ, శివమాలలు కానీ, భవానీ మాలలు కానీ, బ్రహ్మగారి మాలలు ప్రతి ఒక్క మాలాధారణ అనేది కార్తీక మాసంలో చేస్తుంటారు. అన్ని మాసాల కంటే కార్తీక మాసం చాలా శ్రేష్టకరమైన మాసం కాబట్టి ఈ మాసంలో ఎక్కువ మాలాధారణ చేస్తుంటారు. మాలాధారణ చేసుకున్న స్వాములు హనుమాన్ మాలాధారణ చేసుకున్న వాళ్ళు మధ్యమడుగు పోతుంటారు. అయ్యప్ప మాల తీసుకున్న వాళ్ళు శబరి వెళ్తుంటారు. శివమాల తీసుకున్న వాళ్ళు శ్రీశైలం వెళ్తుంటారు. అమ్మవారి మాల తీసుకున్న వాళ్ళు విజయవాడ వెళ్తుంటారు. బ్రహ్మంగారి దీక్ష తీసుకున్న వారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానానికి వెళ్తుంటారు. కాబట్టి అన్ని దీక్షల కంటే పవిత్రమైన దీక్షలు హనుమాన్ దీక్ష, అయ్యప్ప దీక్ష, శివ దీక్ష, ప్రతి దీక్ష కూడా చాలా పవిత్రమైంది. ఈ కార్తీక మాసంలో దీక్షలు తీసుకోవడం చాలా శ్రేష్టకరము. ఈ దీక్షలో ప్రతి స్వామివారి కోరుకున్న కోరికలు భగవంతులు నెరవేరుస్తారని చెప్పేసి చాలా దీక్షలు తీసుకోవడం జరుగుతున్నది. కాబట్టి హనుమాన్ దీక్ష తీసుకోవడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలగడం, వివాహం కాని వారికి వివాహం కలగడం, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డ వారు కూడా ఆంజనేయ స్వామి గుడికి ఒక 21 రోజు కానీ 41 రోజు కానీ వచ్చేసి ప్రదక్షిణ చేసుకున్నట్టయితే వారి కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి ఎక్కువ శాతం హనుమాన్ దీక్ష తీసుకోవడం జరుగుతుంది కార్తీక మాసంలో. హనుమాన్ జై శ్రీరామ్. మాలధారణం నియమాల తోరణం అన్నట్టుగా ఈ మనిషి జీవితంలో ఎన్నో ఊరుకుల పరుగుల జీవితం గడుపుతూ ఉంటాము, ఎన్నో ఆయాపాసాలు చేరుతుంటాము. కానీ కార్తీక మాసంలో మనిషిని స్వామిగా చేసేది మాలధారణ. ఏ మాలధారణైనా ఆ స్వామిని మనము స్వామిగా పిలుస్తాము. ఒక మనిషిని స్వామిగా పిలిచేదే ఈ మాలధారణ. ఎన్నో మనకు అలవాట్లు ఉంటాయి. ఈ అలవాట్లు కొంతమందికి ఈ డ్రగ్స్ అలవాటు పడి, కొంతమంది వాళ్ళ ఆల్కహాల్ అలవాటు పడి వాళ్ళ జీవితంలో ఖరాబ్ చేసుకుంటారు. కానీ ఒక మండల దీక్షంలో 41 రోజులు ఈ మాలధారణ చేసిన తర్వాత మనిషిలో మార్పు సహజంగా జరుగుతుంది. అతను పరిపూర్ణంగా భగవంతుడిగా బయటికి రావడం జరుగుతుంది. అలాగే మాల చేసిన ప్రతి వ్యక్తి దైవ స్వరూపంగా భావిస్తారు హిందూ సమాజం. ఈ గొప్పదనం ఏంటంటే మన ప్రకృతిలో ఈ హిందూ సమాజంలో హిందూ ధర్మం ప్రకారము చెట్టును మొక్కుతాము, పుట్టను మొక్కుతాము, పామును మొక్కుతాము, గంగను మొక్కుతాము, నీళ్ళను మొక్కుతాము. అలాగే ఒక మనిషిని దేవునిగా మొక్కేది ఈ మాలధారణ. అయ్యప్ప స్వాములు అయ్యప్ప మాల వేసిన తర్వాత శబరిమల యాత్ర చేస్తుంటారు. ఒక
అయ్యప్ప స్వామి తాను అడవిలో తన తలనొప్పి నివారించడానికి ఏదైతే పులిపాలు తేవడానికి అతను శబరిమల కొండ అంతా తిరుగుతారో, అలాగే కన్యాస్వాములంతా అయ్యప్ప మాల వేసిన తర్వాత ఆ పెద్ద పాదం చేస్తూ శరణగుత్తి పట్టుకొని శరణగుత్తి కాడ శరణగుచ్చిన తర్వాత అయ్యప్ప వాళ్ళొక కన్యాస్వామిగా తను అనుకొని ఏదైతే మాలికాపురత్తమ్మ వచ్చి శరణగుత్తి చూసిన తర్వాత వాళ్ళు సంతోషపడుతుంటారు, పేడతూలాడుతుంటారు, పంబానదులు స్నానం చేస్తుంటారు. అదొక అయ్యొక్కకున్న గొప్పతనం. అలాగే హనుమత్ దీక్ష ఏదైతే గిరిజనులు ఆరాధన దైవం కొలిసే హనుమంతుడు గిరిజనులకు ఆధారదైవము. అలాగే శ్రీరామ భక్తుడు అనేటువంటి ఆంజనేయ బాల ఒకటి పపతి ఆంజనేయ స్వామి మధ్యమడుగులో ఉన్నటువంటి ఆ యజ్ఞగుండానికి సాక్షాత్తు ఆ హనుమంతు యజ్ఞంలో హిందూ సమాజము కావచ్చు, హనుమాన్ ఇరుముడి కట్టుకొని స్వాములంతా యజ్ఞంలో ప్రసాదం సమర్పించి మా జన్మ ధన్వంతుగా భావిస్తుంటారు. ఈ మాల యొక్క గొప్పతనం ఏంటంటే మనిషిలా కాకుండా ప్రతి వ్యక్తులు ఆత్మస్వరూపుడై ఆ భగవంతుడిని కొలడమే ఈ మాలధారణ. ఈ మాల వేసిన తర్వాత ఏదైతే బ్రహ్మముహూర్తంలో మనం లేస్తుంటామో ఆ బ్రహ్మముహూర్తంలో ఒక వాతావరణం మార్పు ఉంటుంది. ఈ ప్రకృతిలో బ్రహ్మముహూర్తంలో మార్పు అనేది ఆ వాయువులు పీల్చడం వల్ల మనిషికి ఎలాంటి అనారోగ్యం కలగకపోవడము, ఏదైతే ఆ టైంలో కార్బన్ డైఆక్సైడ్ లేకుండా పూర్తిగా స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఆక్సిజన్ ఆ టైంలో ఉంటుంది. ఆ టైంలో మన కోరినట్టయితే ఖచ్చితంగా భగవంతుడు తిరిగే సమయం అది బ్రహ్మముహూర్తం. ఆ సమయంలో మనకు చేసే కోరికలు ఏమైనా కర్మఫలాలు తొలగిపోతాయి. జై శ్రీరామ్, జై హనుమాన్. భగవద్బంధువులందరికీ నా నమస్కారములు. ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఏదైతే హనుమాన్ స్వాములే కానీ, అయ్యప్ప మాలలే కానీ, శివమాలలే కానీ, భవానీ మాలలే కానీ ఇదే కార్తీక మాసంలో ఎందుకు వేసుకుంటారంటే, కార్తీక మాసం దైవ స్వరూపులైన ఆదిదేవుడు శివుడు అలాగే విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో దేవతలంతా భూలోకానికి విచ్చేసి భూలోకంలో ఉన్న వివిధ నదులలో వివిధ పుణ్యక్షేత్రాలలో సంచరించి దేవుల సంచరిస్తుంటారు. కాబట్టి ఈ మాసంలో దీక్ష తీసుకొని బ్రహ్మచర్యాన్ని పాటించి అలాగే ఈ దీక్షలో కఠినమైన నియమనిష్టలను ఆచరించి దేవుని యొక్క ఇరుముడి మనం ఏదైతే కోరికలు కోరుకుంటామో అదే కోరికలను ఇరుముడి రూపంలో తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పిస్తామో ఇది మన మానవ జన్మ యొక్క పరిపూర్ణతకు సూచి. ప్రతి అయ్యప్ప కార్తీక మాసం వచ్చిందంటే అయ్యప్ప మాలాధారణ జరుగుతుంది స్వామి. ప్రతి అయ్యప్ప మాలాధారణ చేసిన స్వామి తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నానం చేసి పూజ అలంకరణ చేసుకొని మండపాల అలంకరణ చేసుకొని శరణగోచ చెప్పుకొని స్వామివారికి అష్టోత్తరం చేసుకొని ప్రతి అయ్యప్ప కూడా చేసుకొని గుడికి రాగలరు స్వామి. ప్రతి అయ్యప్ప కూడా నిష్టగా కార్యక్రమం చేసి గుళ్ళోకి వచ్చి అభిషేక కార్యక్రమంలో పాల్గొని మీ కార్యక్రమానికి మీరు వెళ్ళండి స్వామి. మరియు ప్రతి రోజు అన్నదాన కార్యక్రమం నడుస్తుంది 10వ తారీఖు నుంచి. కావున భక్తులు అయ్యప్పలు సివిల్ స్వాములు మాకు కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించగలరని మనవి. స్వామి శరణం అయ్యప్ప. పూజ టైంకి అందరూ రాగలరు, చేయించుకున్న స్వామి కూడా తృప్తిగా అవ్వబడుతుంది స్వామి. కాబట్టి ప్రతి అయ్యప్ప కూడా పూజకి అటెండ్ కావాలని కోరుకుంటూ అయ్యప్ప సేవా సంఘం తరఫున మనవి చేస్తున్నాం. స్వామి శరణం అయ్యప్ప. శరణమయ్యప్ప. గురువన్ గురువే శరణమయ్యప్ప. శ్రీని గురుస్వామి శరణమయ్యప్ప. రాజన్ గురుస్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప శరణం. 5వ తారీఖు నాడు కార్తీక పౌర్ణమి కాబట్టి అతి భారీగా కన్యాస్వాములే కానీ సివిల్ స్వాములే కానీ మాల ధరించి స్వామివారి గుడికి వస్తుంటారు. అతి పుణ్య ప్రాచీన కాలంలో కూడా కార్తీక మాసం అంటే హరిహరులకు చాలా ఇష్టమైన రోజు కాబట్టి భక్తులందరూ కూడా అయ్యప్ప మాల ధరించి చక్కగా వారి యొక్క నివాస గృహంలో అద్భుతమైన స్వామివారి పీఠాలు అంటే ఎవరైనా కన్యాస్వామి వారు మాల ధరించే వాళ్ళు ఉంటే చక్కగా గురుస్వామిని మాల ఎక్కడైతే మీరు మాల ధరించారో అక్కడ నియమనిష్టాల గురించి గురుస్వామిని తప్పగా కనుక్కొని ముందుగా మీ తల్లిదండ్రులని యొక్క అనుమతి తీసుకొని మాల ధరించండి. ఇంట్లో పరిస్థితిని గమనించి మాల ధరించండి. మాల వేసామా ముఖ్యం కాదు. మాల అంటే చాలా పవిత్రమైన మాల. అయ్యప్ప మాల 41 రోజులు. ఈ యొక్క 41 రోజుల మాలలో
అయ్యప్ప స్వామి నిష్ట నియమాల్లో మనం అనుకున్న కోరికలు కూడా స్వామివారు కోరికలు తీరుస్తాడు. కాబట్టి భక్తజనులందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో హరిహరులకు ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా మాల ధరించి నియమనిష్టలు చక్కగా పాటిస్తే ఆ యొక్క భగవంతుడు అయ్యప్ప స్వామి మీ యొక్క కోరికలు నెరవేరుతారు. కాబట్టి అయ్యప్ప స్వామి కృప కరుణ కటాక్షం దక్కాలంటే స్వామివారి మండలకాలం దీక్ష చక్కగా నియమనిష్టాలను పాటించి ఉదయాన్నే పొద్దుగాల చన్నీటి స్థానంతో మీ యొక్క కార్యక్రమాలు ఉపయోగించుకొని ఇంట్లో పీఠం పెట్టుకొని, ఇంట్లో పీఠం లేని వారు దేవాలయానికి తప్పకుండా ఉదయం సాయంత్రం 2 విధాలు వచ్చి స్వామివారి భజన కార్యక్రమాలు, స్వామివారి నమస్కార మంత్రాలు, శయనహారతి ఉండి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాము. అలాగే శబరిమల వెళ్ళే అయ్యప్ప భక్తులు ప్రతి ఒక్కరు కూడా అక్కడ ప్లాస్టిక్ నిషేధం ఉంది కాబట్టి మీ యొక్క గురుస్వాములని కనుక్కొని అక్కడ ఇరుముడి మామూలుగా ప్లాస్టిక్ లేకుండా ఇరుముడి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. శబరిమల సన్నిధానంలో కన్యాస్వాములకు అక్కడ అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా శబరిమల వెళ్ళే అయ్యప్ప స్వాములు, కన్యాస్వాములు మొదలు గురుస్వామి మొదలు మనకు అన్ని విధాల సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ప్రతి భక్తుడు కూడా గురుస్వామిని అనుసరించి మాల ధరించవలసిందిగా కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే 41 రోజుల దీక్షలో మా యొక్క మణికంఠ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో 16వ తారీఖు మండల కలశ ప్రారంభోత్సవం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రంపాటి శ్రీను గురుస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కమిటీ మణికంఠ దేవాలయ కమిటీ మరియు రంపాటి శ్రీను గురుస్వామి మరియు సురేశ్వరం అయ్యగారు ఆధ్వర్యంలో అద్భుతంగా స్వామివారి పూజా కార్యక్రమాలు, స్వామివారి మండల కాలంలో అన్నదాన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుడికి అందరూ ఆహ్వానితులే. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఈ మండల కాల దీక్షలో చక్కగా ఎక్కడ పూజ జరిగినా, భజన జరిగినా అక్కడికి వెళ్ళి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. ఈ కార్తీక మాసంలో మాల ధరించే భక్తులకు అయ్యప్ప స్వాములకు నా విన్నపం ఏంటంటే, మాల వేసుకున్న ప్రతి ఒక్క స్వామి ఇంట్లో ఖచ్చితంగా పటం పెట్టుకొని, మీరు కొత్తగా వేసుకున్న వాళ్ళైతే ఒక గురుస్వామిని తీసుకొని వెళ్ళి పటం పెట్టుకొని రోజు ఉదయం సాయంత్రం ఇంట్లోనే పూజ చేసుకునేటందుకు ప్రయత్నం చేయండి స్వామి. స్వాములు బయట ఎక్కువ పోకుండా ఇంట్లోనే పూజకు ఫస్ట్ ప్రతిఫలం ఎక్కువ ఉంటుంది స్వామి. ఇంట్లోనే పూజ చేసుకోండి. అయ్యప్ప మాల అంటేనే శని పోవటానికి కారణం శనిదేవుడే ప్రత్యేకత కాబట్టి మనం అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి ఒక్క భక్తుడు ఇంట్లోనే ఉదయం సాయంత్రం పూజ చేసుకోండి స్వామి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప శరణం. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. గం గణపతయే నమః. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. గం గణపతయే నమః. శుద్ధోదక సమర్పయామి. గం గణపతయే నమః. పంచామృత స్నానం ఆప్యాయస్వమితే విశ్వ